నమ శివాయ. అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈ నవంబర్ 3, 4, 5, 6 తేదీలలో ఒకేసారి 4 పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయి. ఇకపై నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. కానీ ఒక స్త్రీ కారణం వల్ల జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్కు గురవుతారు. కాబట్టి ఈ వీడియో మీకు అంటపడింది అంటే ఆ శివుని యొక్క అనుగ్రహం మీ యందు ఉన్నట్టే అని చెప్పి భావించి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే గనుక వీరు చాలా మంచివారు, చాలా తెలివైన వారు, చాలా చురుకైన వారు అండ్ అట్ ద సేమ్ టైం చాలా సెన్సిటివ్ పర్సన్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అంటే వీరులు అనేక రకాలైన మనస్తత్వాలు ఆ యొక్క పరిస్థితిని బట్టి బయటకు వస్తూ ఉంటాయి. నిజానికి మిగతా రాశుల వారితో పోల్చుకుంటే కుంభరాశి వారికి చాలా తెలివితేటలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఏ సమస్య వచ్చినా కూడా మొదట వీరికి ఏమవుతుంది అంటే కనుక ఆ సమస్య నాకే ఎందుకు వచ్చింది, అసలు నాకే ఎందుకు రావాలి అని ఫస్ట్ చెప్పి దాన్ని చూసి భయపడే మనస్తత్వం కుంభరాశి వారిది. తర్వాత ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి తెలుసుకొని చాలా తెలివిగా ఆ సమస్య నుంచి పడిపోతూ ఉంటారు. నిజం మాట్లాడుకోవాలంటే వీరు పైకి కనిపించడానికి లెక్క చేయకుండా ఉండే మనస్తత్వం లాగా ఉంటుంది. ఎదుటి వారితో ఏదైనా కానీ వీరి యొక్క మాట తీరు కూడా ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే వీరు చాలా మంచి వ్యక్తులు. ఇప్పుడున్న ఈ యొక్క నటన జీవితంలో నటించడం, మాయ చేయడం, మభ్య పెట్టడం అంటే నవ్వుతూ ఉండి మనుషులు పడేస్తూ ఉంటారు కదా. అలా పడేయడం ఇటువంటివి కూడా వీరికి చేత కాదు. అవసరమైతే మాట్లాడుతారు, అవసరం లేదు అనుకుంటే దూరంగా ఉండిపోతారు. కొంతమంది దీనికి రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. గరానా, పొగరు, వీరికి ఈ అమ్మాయికి బలుపు ఎక్కువ, లేదంటే ఆ అబ్బాయికి కొంచెం గరానా ఎక్కువ, లేదంటే ముచ్చులాగా ఉంటారు. ఇలా రకరకాలుగా అనుకుంటూ అవన్నీ మీరు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీరు ఎలా ఉంటున్నారు అలాగే ఉండటం ఈ యొక్క కుంభరాశి వారు ఏదైనా కానీ తలపెట్టారు అంటే ఆ పనిలో వీరి యొక్క ఒక మంచి నైపుణ్యము చాటుకుంటారు. ఏ విధమైన మార్గంలో వెళ్తే నేను చాలా ఈజీగా ఫినిష్ చేయవచ్చు, అంతేకాకుండా దీని నుంచి మనకు ఏ విధమైన ప్రాఫిట్ అనేది వస్తుంది, ఇలా రకరకాలుగా ఆలోచించి ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. ఆ పని చేసిన తర్వాత ఆ పనిని చూసి 10 మంది మెచ్చుకునే విధంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. నిజం మాట్లాడుకోవాలి. వీరు ఆ యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పని కోసం వారి శక్తిని, సామర్థ్యాన్ని, వీరి యొక్క టైంని అంతా కూడా కేటాయిస్తారు. అంత ఈజీగా చేసే వారి ప్రాణం పెట్టి చేస్తారు. వీరి పని విషయంలో వీరు విషయానికి వస్తే మాత్రం చాలా అంత ఈజీగా ఏం చేశామంటే చేశాంలే అన్నట్లుగా చేయరు. ప్రాణం పెట్టి మనసు పెట్టి చేస్తారు. వీరు పని విషయానికి వస్తే మాత్రం అంత సీరియస్గా ఉంటారు. ఇక నమ్మకం విషయానికి వస్తే వీరు ఎవరికైనా కానీ ఎదుటి వారికి చాలా ఈజీగా నమ్ముతారు. చాలా మంచిగా, చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారు చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఏదైనా కూడా టైం టు టైం చేయాలి, మనం డిసిప్లైన్గా ఉండాలి, మన యొక్క మాట తీరు చాలా కరెక్ట్గా ఉండాలి అనే మన అబద్ధం ఆడకూడదు చెప్పి ఇలా ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ వేసుకున్నట్లుగా ఉంటుంది. కానీ లైఫ్లో కూడా ముందడుగు వేస్తూ ఉంటారు. కొన్ని గ్రహస్థల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇది ఏదేమైనా అయితే వాళ్ళ జీవితంలోకి అదృష్టం మాత్రం వస్తుందని చెప్పుకోవచ్చు. మాత్రం పక్కా. బయట ఎందరో ఎన్నో విషయాలు చెప్తారు. ఎందుకంటే మీకు జరిగే ప్రతి అనుభవాన్ని బట్టి కూడా గురువు గారు మీరు నిజం చెప్తున్నారు అని చెప్పి గతంలో నాకు చాలా వరకు నమ్మకం నాకుంది. కుంభరాశి వారు ఒకటే గుర్తుంచుకోండి, ఈ గ్రహస్థితులను మార్చే శక్తి ఈశ్వరుడికి ఉంటుంది. ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించే శక్తి ఈశ్వరుడికి ఉంటుంది. మీరు ముఖ్యంగా ఎప్పుడు ఏలినాటి శని 2 దశలు ముగిసాయి. ఈ 2 దశల్లో మీరు లాభాలు, కొందరు నష్టాలు, కొందరు శారీరకంగా ఇబ్బందులు పడ్డారు, మానసికంగా ఇబ్బందులు పడ్డారు. ఏదేమైనా కూడా అది జరిగిపోయింది. కానీ ఇప్పుడు 3వ దశలో మాత్రం 100% నేను రాసిస్తాను, మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే శనిదేవుడు వెళ్తూ మంచి చేసి వెళ్తాడు. ఎందుకంటే మంచి చేసే వాళ్లకు శనిదేవుడు మంచి చేస్తాడు. మనం మంచి మార్గంలో వెళ్ళాలి అని
భగవంతుడు మనకు రక్షగా ఉంటాడు, అలాగే శనిదేవుడు కూడా మనకు రక్షగా ఉంటాడు. కాబట్టి 3వ దశలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు 10 రూపాయలు సంపాదించుకోండి. 10 రూపాయలు 1 రూపాయి అవసరమైన వాళ్ళకి దానం ఇస్తూ ఉండండి, ధర్మం చేస్తూ ఉండండి, ఆకలితో ఉన్న వారికి అన్నం పెడుతూ ఉండండి, రక్త సంబంధికులను ఆదుకోండి, తల్లిదండ్రులను బాధ పెట్టకుండా చూసుకోండి. అంతేకాకుండా మీ వంతు మీరు ఎంత వరకు కృషి చేయగలుగుతారో అంతవరకు కృషి చేయండి. ఇందులో మీ హెల్త్ జాగ్రత్త, అంతేకాకుండా మీ యొక్క మానసిక స్థితి కూడా జాగ్రత్త. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఓవర్ థింకింగ్ అండి బాబు. ఎంత ఓవర్ థింకింగ్ అంటే, ఈ యొక్క కుంభరాశి వారికి ఎందుకు అంతలా ఆలోచిస్తారో అది మీకే తెలియాలి. ఎందుకంటే ఎందుకు చిన్న దాన్ని కూడా భూతద్దంలో చూస్తారు. ఎవరికైనా కానీ ఇష్టపడ్డారు అంటే గనుక వారి మీదైనా ఆలోచన, వారు ఏం చేస్తున్నారు, వారు నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, మరి నాతో మాట్లాడతారా లేదా, ఇలా వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా ఒక పని మొదలు పెట్టారనుకోండి, ఆ పని నేను చేయగలుగుతానా, ఆ పని నేను తొందరగా చేయాలి, ఆ పని ముగుస్తానా లేదా అని దాని గురించి ఆలోచన. ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, అమ్మో నాకు ఏమన్నా అయిపోతుందేమో, నాకెందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి గోరంత దాన్ని కొండంత చేస్తారు. అది ఆలోచన మనిషికి మంచిది కాదు. మీకు ఏదైనా ఆలోచన, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఇమీడియట్గా వెళ్ళి వెంటనే డాక్టర్కి దగ్గర వెళ్ళి చెక్ చేసుకోండి. అది ఏంటో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకోండి. మెడిసిన్ వాడాల్సి వస్తే వాడండి. అంతవరకు అక్కడితో స్టాప్ పడిపోవాలి. దాని గురించి ఇక ఆలోచించకూడదు. మీరు ఒక ఆలోచన చేస్తే మీ శరీరం మీద ఎంత ప్రభావం పడుతుందో తెలుసా మీకు? అది మీ యొక్క ప్రభావం చూపిస్తుంది, మీ యొక్క నిద్ర మీద ప్రభావం చూపిస్తుంది, మీ యొక్క మానసిక స్థితి మీద ప్రభావం చూపిస్తుందని ఒక యాంగ్జైటీ, ఒక రకమైన ఒక కంగారు, ఒక రకమైన గుండెల్లో దడ, ఇటువంటివన్నీ కూడా వచ్చి మిమ్మల్ని అత్తకులం చేస్తాయి కూడా పట్టదు. ఇప్పటికే చాలా వరకు కూడా ఫేస్ చేశారు. అబ్బో చాలా ప్రాబ్లం చదువుకున్నారు కుంభరాశి వారు. ఇప్పటి నుంచి అయినా కూడా కాస్త తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఆలోచించడం వల్ల ఏది కూడా మార్చలేరు. ఒకరిని మార్చాలి అని ప్రయత్నించడం మార్పు రాదు. చెప్పి ఎంత అడుక్కున్నా నీ మీద ప్రేమ చూపించాలని ఎంత అడుక్కున్నా కానీ వారు మీ మీద ప్రేమను చూపించలేరు. ఎందుకంటే కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు. మనం చీ అని కొట్టుకున్న, అరుచుకున్న, తిట్టుకున్న, గొడవ పడిన మళ్ళీ వెంటనే మనతో కలిసిపోయే వారే మన వాళ్ళు. మనకి దూరంగా ఉండేవారు పరాయి వాళ్ళే. ఎవరైతే మన వెంట ఉండి మనకి ఆపద వచ్చినప్పుడు మనతో ఉంటారో వాళ్ళే మన వాళ్ళు. ఆపదలో ఉన్నప్పుడు మనకి ఒక రకమైన ధైర్యాన్ని, సపోర్ట్ని ఇస్తారో, మనం ఎదుగుతూ ఉంటే మనల్ని చూసి సంతోషపడుతున్నారో వాళ్ళే మన వాళ్ళు. ఎవరైతే ఏడుస్తున్నారు మీరు నాశనం అవ్వాలి అని చెప్పి ఇండైరెక్ట్గా అనుకుంటున్నారు, వాళ్ళు మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమైనా అనుకొనివ్వండి, ఎలాగైనా క్రియేట్ చేసుకొనివ్వండి. కుంభరాశి బంధువుల్లోనే శత్రువులు ఎక్కువగా ఉండటం, నీ గురించి బ్యాడ్గా చెప్పి క్రియేట్ చేయడం, ఈ అమ్మాయికి లేదా ఈ అబ్బాయికి కొంచెం పొగరు ఎక్కువ, కొంచెం గర్వం ఎక్కువ, కాస్త డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి పెద్దవాళ్ళు అంటే అస్సలు గౌరవం లేదు, తోబట్టులు అంటే ఇది లేదు, వీరు స్వార్థపరులు, వీరు అలాంటి వారు, ఇలాంటి వారు, ఇట్లాంటి వారు అని రకరకాలుగా క్రియేషన్లు బయట జరుగుతూ ఉంటాయి. మీ యొక్క సొంత అనుకున్న వారి దగ్గర నుంచి కూడా జరుగుతుంటాయి. అయినా కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే మీరు ఏమిటో మీకు తెలుసు. అవును కదా, మీరు మంచివారు అనేది మీకందరికీ తెలిసిన విషయమే. పైగా కష్టపడే మనస్తత్వం, ఎదుటివారికి హాని చేయని మనస్తత్వం, ఎవరైనా అందించే మనస్తత్వం. మీ ద్వారా ఎంతో మంది కూడా అవసరాలు తీర్చుకొని మళ్ళీ మీకు అవసరం వచ్చినప్పుడు కనీసం ఇంత సహాయం కూడా చేయకుండా ఉండటం మీ కళ్ళతో మీరు చూసి ఉంటారు. ఎక్కడ బతకని మానవత్వం. ఒక రకంగా మాట్లాడుకోవాలంటే, నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మీలాగా ఉంటే పనికిరారు. టఫ్గా ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే మాట్లాడేయాలి. ఏదైనా అంటే మొహాన్ని అడిగేసేయాలి. మనకి విలువ ఇవ్వలేదు అంటే అక్కడి నుంచి వచ్చేయాలి. మనల్ని పిలవలేదు అంటే కనుక రెండోసారి పిలిచినా కూడా వెళ్ళకూడదు. ఇటువంటివన్నీ కూడా గుర్తుంచుకొని మనం ఆచరిస్తే ఆటోమేటిక్గా విలువ మన దగ్గరికి వస్తుంది. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే విలువ వస్తుంది అన్నది ఎంత ముఖ్యమో అని కూడా అంతే ముఖ్యం.
మన వాళ్ళు మన చుట్టూ ఉంటేనే అంత విలువ వస్తుందని కూడా అంతే ముఖ్యం. అవసరాలకు వసుదేవుడు వంటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి ఎప్పుడైనా కానీ అవసరం వచ్చినప్పుడు శత్రువుల దగ్గరికి వెళ్ళి ఒక మాట సహాయం అడగండి, తప్పులేదు. దాంట్లో ఎటువంటి నిర్మోహమాటం పడవలసిన అవసరం లేదు. వివరాలుగా అయితే కుంభరాశి వారు ఈ యొక్క నవంబర్ నెలలో 4 అదృష్టాలైతే అందుకోబోతున్నారు. అందులో మొదటి అదృష్టం, లైఫ్లో సక్సెస్ అనేది ఎవరికి కూడా అంత ఈజీగా రాదు. దాని వెనుక ఎంతో కష్టం. ఒక టైం టేబుల్ ప్రకారంగా ప్రణాళిక అంటే ఎన్నో పనులు అన్నీ పక్కన పెట్టుకొని చేసే పనిలో దానికోసమే కూర్చోవడం, దానికోసమే ఆలోచించడం, దానికోసమే రేయిబవళ్ళు కష్టపడటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి కష్టే ఫలి. ఎంతో కష్టపడితే అంత ఫలితాలు అందుకుంటారు. కాకపోతే ఈ కష్టపడితే ఫలితం వస్తుంది, ధనాన్ని మీరు చూస్తారు. ఇది మీకు అదృష్టం. కానీ అదృష్టాన్ని అందుకునే క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోవద్దు అని సలహా ఇస్తాను. ఎందుకంటే మీరు ఆ టైంకి తినరు, టైంకి పడుకోరు, ఏదో ఒకటి ఆలోచించడం, ఆలోచనలో పడితే దాని గురించి ఆలోచించడం, ఓవర్గా థింక్ చేయడం, ఓవర్గా టెన్షన్ పడటం, ఓవర్గా ఒత్తిడి పడటం, అనవసరంగా కంగారు పడిపోవడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ధనాన్ని పొందండి. మీకు ఇదే అనుకూలమైన సమయం, వచ్చే మార్గం. కాబట్టి ఈ అదృష్టాన్ని మీరు చేసే వృత్తిలో అంటే కష్టపడాలి. మీరు పొందాలంటే కష్టపడాలి. ఈ ప్రక్రియలో మిమ్మల్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఇది మీ మొదటి అదృష్టం. రెండో అదృష్టం ఏంటి అంటే గనుక మీరు కోరుకున్నటువంటి రోజులు అనేవి రాబోతున్నాయి. ఈ మాట మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ లేచామా, పడుకున్నామా, ఆడవాళ్ళ గురించి తిన్నామా, పని చేసుకున్నామా అన్నట్లుగా రోజు బోర్ లైఫ్ అయితే నడుస్తూ ఉంటుంది. మగవారికి అయితే లేచామా, ఏదో ఒక ముద్ద తిన్నామా, పనికి వెళ్ళామా, వచ్చామా, మళ్ళీ వచ్చామా, మళ్ళీ తిన్నామా తిన్నట్లుగా గడిచిపోతుంది. అంటే ఈ ఒక్కరోజు గడిచే ప్రక్రియలో కొన్ని చిన్న చిన్న కోరికలు అనేవి మనసు కనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఏదైనా కొనుక్కోవాలి, నేను ఇలా చేయాలి అని కొన్ని మనిషిగా అనిపిస్తూ కొన్ని మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటివి కూడా కొన్ని చంపుకొని యంత్రంలో రోజు గడిచిపోతూ ఉంటుంది. ఆ రోజుల్లో సంతోషం ఉండదు అని చెప్పి బాధ కూడా ఉండదు. ఏదో జరుగుతుంది అంటే జరుగుతుంది అన్నట్లుగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఇష్టానుసారంగా జరగబోతుంది. ఇది నిజంగా అదృష్టమేనండి. ఎందుకంటే సంతోషం అనేది చాలా ముఖ్యం. సంతోషమే సగం బలం. మనిషికి ఆయుష్ని పెంచుతుంది. మనిషిని ఒక నవ్వుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. సంతోషంగా గడపడం అనేది అదృష్టం ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. ఆ అదృష్టం అనేది మీకు కలగబోతుంది. ఇది రెండవది. ఇక మూడవది ఏంటి అంటే గనుక ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ యొక్క మూడవ అదృష్టం ఏంటి అంటే గనుక మీకు నలుగురిలో గౌరవం అనేది రెట్టింపు కాబోతుంది. నలుగురిలో, అవునండి, ఇప్పటి వరకు ఎవరైతే మనల్ని హేళన చేశారు, అవమానం చేశారు, చిన్న చూపు చూశారో, ఎక్కడైతే మీకు బంధువుల్లో కూడా విలువ లేకుండా పోయిందో, ఎక్కడైతే మీరు పడ్డారో అక్కడే లేవబోతున్నారు. ముఖ్యంగా మీకు గౌరవం అనేది పెరగబోతుంది. అది మీ మాట తీరు వల్ల కానివ్వండి, లేదంటే మీరు సంపాదించే డబ్బు వల్ల కానివ్వండి, మీరు నలుగురిలో నడుచుకునే విధానాన్ని బట్టి కానివ్వండి, మీకు సంఘంలో గౌరవం, మర్యాద, బంధువుల్లో కూడా సంఘంలో కూడా పెరగబోతుంది. ఇది మూడవ అదృష్టం అండి. ఎందుకంటే మనం లెక్క చేయకుండా చూసిన వాళ్ళు ఈ రోజున మనకు విలువ ఇస్తున్నారు అంటే గనుక అది నిజంగా మనకి పెట్టి పుట్టింటే అదృష్టం అని దక్కుతుంది. అది మీకు కలగబోతుంది. ఇక మూడవ అదృష్టం కాకపోతే ఒక స్త్రీ కారణంగా మాత్రం మీకు ఒక నష్టం జరగబోతుంది. స్త్రీ అనేది నీ బంధుమిత్రుల్లో నీ యొక్క రక్త సంబంధం అయితే కాదు, మీ యొక్క తోబొట్టువ అయితే కాదు. ఈ యొక్క బయట అంటే బంధువుల్లో ఉన్న ఈ స్త్రీ ప్రతి కదలికను గమనిస్తూ ఉంటుంది. మీరు ఏం కొంటున్నారు, ఏం తింటున్నారు, ఏం తెచ్చుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, స్థితిగతులు, ఆస్తి ఉందా, ఎంత బంగారం ఉందా,
ఇలా ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. అలా కన్ను వేసి వేసి వారి నోటితో ఏదైనా అంటే ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో చాలా నష్టాలు జరిగాయి, ఇకపై కూడా జరుగుతాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరి యొక్క నోరు అస్సలు మంచిది కాదు. వీలైనంత వరకు వీరిని ఎంత దూరంగా ఉంచాలో అంతవరకే ఉంచండి. అనవసరంగా వారితో గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే వారికి మీ మీద ప్రేమ అనేది లేదు. ముఖ్యంగా వీరితో గొడవకి దిగడం వల్ల వారు ఏదైనా ఒక మాట అంటే మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఆ మాట్లాడిన ఒక్క మాట అయినా 2 మాటలు మంచిగానే మాట్లాడండి తప్ప అనవసరంగా గొడవలు పెట్టుకోకండి. ఆ స్త్రీ కారణంగా మాత్రం నష్టాలు ఆ నోటితో ఏదైనా అంటే అది జరుగు తీరుతుంది అన్నమాట అంటారు కదా కొంతమంది. ఏం నోర్రా నీది, నువ్వు అన్నావు అది జరిగింది అని చెప్పి అంటారు కదా, అటువంటి టైప్ వారు. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. మానవుడు అంటే భగవంతుడిని సృష్టించిన మానవుడికి అంత శక్తి ఉంటే భగవంతుడికి ఇంకెంత శక్తి ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా ఉండండి, భగవంతుడు అంతా చూసుకుంటాడు. ఇక రాబోయే ఈ 4 రోజుల్లో అంటే నవంబర్ 4, 5, 6 తేదీల్లో మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వ్యాపారాలు చేసుకునే వారికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టపడండి, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కూర్చుని టైంపాస్ చేస్తే మాత్రం ఫలితం రాదు. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. ఇక మీ ఏలినాటి శని 3వ దశలో ఉన్నారు కాబట్టి ఈ శనివారం రోజు శని గుడి ప్రదక్షిణలు చేస్తే బెల్లం నువ్వులు కలిపిన ప్రసాదాన్ని ప్రసాదంగా పెట్టి చక్కగా కుదిరినట్లయితే కనుక దీపారాధన చేసి రండి. దీనివల్ల మీకు ఏలినాటి శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. శని అంటే ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి తులసిమాల సమర్పించండి. నెయ్యి దీపాలు 2 వెలిగించి రండి. మీకు శని ప్రభావం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనకి ఇది కార్తీక మాసం కనుక ఈ కార్తీక మాసంలో ఏదైనా కానీ ఒక సోమవారం రోజు శివునికి కనీసం కుదిరినట్లయితే పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల కూడా మీకు శని దేవుని యొక్క ప్రభావం అనేది తగ్గి మీ జీవితంలోకి అదృష్టాలు అనేవి వస్తాయి. ఒక్క విషయానికి వస్తే దేనికి కంగారు పడొద్దు, దీని గురించి ఎక్కువ ఆలోచించవద్దు. చేసే పని పట్ల ఆనందంగా చేయండి. మనం చేసే పని అనేది మనకు ఒక యాగం, ఇది ఒక యోగం లాంటిది అన్నమాట. మనం ధ్యానంలో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటామో, ఎంత హ్యాపీగా ఉంటామో, చేసే పనిలో కూడా అలా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకుంటూ పోవాలి తప్ప దాని గురించి స్ట్రెస్ అయిపోతూ కంగారు పడిపోతూ చేసుకుంటే ఆ పని వల్ల వచ్చే ఫలితం మనం అనారోగ్యానికి పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి స్ట్రెస్ వద్దు, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీకు దగ్గరగా ఉన్న వాళ్ళతోనే మాట్లాడండి. మీకు దూరంగా అవ్వాలనుకునే వాళ్ళతో వారిని దూరం ఇవ్వండి. వారిని మనం ఎంత పట్టుకొని మన దగ్గరికి అటువంటి బంధాలు మనకు అవసరం లేదు. కాబట్టి మీకు రాబోయే 4 రోజుల్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం లేదు. మీరు చిన్న ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంది. బంధుమిత్రులను కలుస్తారు, చాలా సంతోషపడతారు. అలా కలిసినప్పుడు హ్యాపీగా గడిపేస్తారు. ఈరోజు మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే